ఎవరు లేకుండా ఇది ఎలా వస్తుంది అని చాలా లాజికల్ క్వశ్చన్. కానీ ఆ క్వశ్చన్ని వెనక్కి తీసుకెళ్తూ ఉంటే, నువ్వు నీ తల్లిదండ్రుల నుంచి పుట్టలేదా, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి పుట్టలేదా అంటూ వెనక్కి వెళ్తే ఫైనల్గా దేవుడి దాకా వచ్చాము. ఇంకో ప్రశ్న వేసుకోండి, దేవుణ్ణి ఎవరు సృష్టించారు అని. ఆ ప్రశ్న అడగటానికి వీల్లేదు అన్నారు. నేనేమంటున్నానంటే, మన సాంఖ్యులు చెప్పినట్టుగా, మన సాంఖ్యులు ఇవాళ ఏదైతే భారత భూభాగం అంటున్నామో దాంట్లో పుట్టిన సాంఖ్యులు చెప్పినట్టుగా నథింగ్ కెనాట్ బీ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ నథింగ్. అంటే సంథింగ్ కెనాట్ బీ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ నథింగ్. అంటే ఏమీ లేని దగ్గర నుండి, శూన్యం నుండి దేన్నో సృష్టించే అవకాశం లేదని వాళ్ళు అప్పుడే చెప్పారు ఫిలసాఫికల్గా. ఆ ఫిలసాఫికల్ ఐడియాస్ని వాళ్ళ సైన్స్ మ్యాటర్ కెన్ నైదర్ బి డిస్ట్రాయిడ్ నార్ క్రియేటెడ్ అన్నట్టు. నార్ క్రియేటెడ్, నైదర్ డిస్ట్రాయిడ్ నార్ క్రియేటెడ్. నేను చెప్తుంది అదే కదా. సో ఈ విశ్వాన్ని దేవుడు సృష్టించాడు అని అంటూ ఉంటే, అటువంటి దేవుడు అవసరం లేకుండానే ఈ విశ్వం గురించి మనం ఆలోచించవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇవాళ ఒక స్టాండర్డ్ మోడల్ ఆఫ్ ది యూనివర్స్ ఉన్నది. రెండవది, నేను పరీక్షల్లో పాస్ కావటానికి నేను పూజ చేస్తాను, నా ఆరోగ్యం బాగు కావటానికి నేను ప్రేయర్ ఆయిల్ పూసుకుంటాను, రకరకాల ఇవి చేస్తే మన జీవితాలు మారుతాయి అనుకుంటున్న ఒక దేవుడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, దేవుడు ప్రతి ఒక్క మనిషి యొక్క పర్సనల్ ఇబ్బందులు చూసి అవి బాగు చేస్తాడు, లేదు ఆయన చెయ్యాలి అని మనం కోరుకుంటాము అని. అటువంటి దేవుడు ఉన్నాడన్న విషయం మట్టుకు నేను ఐ కెన్ వెరీ క్లియర్లీ సే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దట్ సచ్ ఎ గాడ్ ఎగ్జిస్ట్. సో మీ ఉద్దేశంలో సైన్స్ మాత్రమే దేవుడు? నో. ఓకే, సైన్స్ని సైన్స్ అనాలి. నేను అనేది అదే. సైన్స్ని దేవుడు అని ఎందుకంటారు? సైన్స్ని సైన్సే అనాలి. ఓకే, ఈ పదాలని కన్ఫ్యూజ్ చేయకూడదు, భావాలని మిక్సప్ చేయకూడదు. సైన్స్ ఈజ్ సైన్స్. సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సో దేవుడు ఉన్నాడా? అందరూ ఉన్నాడు అనుకుంటున్న దేవుడు నా దృష్టిలో ఈ విశ్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరం లేదు. ఐ జస్ట్ టోల్డ్ యూ, ఈ స్టాండర్డ్ మోడల్ ఆఫ్ ది యూనివర్స్, ఈ బిగ్ బ్యాంగ్ కానీ, యాటమ్స్ పదార్థం ఎలా పుట్టిందని కానీ, ఈ విశ్వం ఎలా ఎక్స్పాండ్ అవుతుందని కానీ, ఇవన్నీ కూడా విశ్వంలో ఉన్న లక్షణాల ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు. ఎవ్రీడే లైఫ్లో మనల్ని ఆదుకుంటాడు, కాపాడుతాడు, లేదు తప్పు చేస్తే శిక్షిస్తాడు అన్న దేవుడు మటుకు ఉండే అవకాశం లేదు. అన్ని మతాలు అటువంటి దేవుడి గురించి ఆలోచించాయి, బౌద్ధం తప్పించి. మిగతా మతాలన్నీ కూడా దే హ్యావ్ థాట్ అబౌట్ ఇట్, బట్ వీ డోంట్ సీ ఎనీ ప్రూఫ్ ఫర్ ఇట్. మీ మీద కొన్ని రూమర్స్ ఉన్నాయి, అంటే